మేము చింతపల్లి చాలా దూరం నుంచి వచ్చాము. ఇక్కడ పాడే నుంచి ఎవరు కనిపించట్లేదు, పెద్దపల్లి నుంచి కనిపించట్లేదు, ఉప్పంపేట నుంచి అసలు ఎవరు కనిపించట్లేదు. ఇక్కడ ఓన్లీ మా చింతపల్లి స్టూడెంట్స్ మాత్రమే ఉన్నాము ఇక్కడ. హలో అందరికీ, వెల్కమ్ టు ఏఎస్ఎఫ్ఎం. ఆదివాసులకు 100% రిజర్వేషన్ కల్పించిన తర్వాతే గిరిజన ప్రాంతాల్లో టీచర్ పోస్టులు భర్తీ చేయాలని అల్లూరు జిల్లా పాడేరు ఐటీడీ ఎదుట డిఎస్సి సాధన కమిటీ ఆధ్వర్యంలో మహాధర్నా చేపట్టారు. అప్పులు చేసి చదవామని 100% రిజర్వేషన్ లేకపోతే నష్టపోతామని చెప్పుకొచ్చారు. ఎన్నికల సమయంలో చంద్రబాబు ఇచ్చిన హామీని నెరవేర్చాలన్నారు. జోరు వానలు సైతం ధర్నా చేపట్టారు. 48 గంటల పాటు ధర్నా కొనసాగుతుందని చెప్పుకొచ్చారు. గ్రామాల్లో ఉన్న డిఎస్సి అభ్యర్థులు, నిరుద్యోగులు పెద్ద ఎత్తున తరలి రావాలని పిలుపునిచ్చారు. నేను చింతపల్లి మండలం నుంచి వచ్చాను. మాది చాలా లోపల్ ఏరియా అనమాట. మాకు అసలు వెహికల్స్ కూడా ఉండవు. నేను అంత దూరం నుంచి వచ్చానంటే కారణం మనందరి కోసం అనమాట. అంటే ఇది ఓన్లీ డిఎస్సి వాళ్ళ కోసమే కాదు, ఇది ప్రతి ఒక్క ట్రైబుల్కి సంబంధించింది. ఈవెన్ ఇప్పుడు 10th క్లాస్ నుంచి ఎవరైనా ఎంత గ్రాడ్యుయేట్ చేసినా సరే వాళ్ళందరూ రావాల్సిందే. ఇది మన ట్రైబ్స్ గురించి కాబట్టి జీవో నెంబర్ 3 అనేది ఇది అందరికీ వర్తిస్తుంది. సో మేము వచ్చాం కాబట్టి మీరు రావాలని కోరుకుంటున్నాను. ఇక్కడ మేము చింతపల్లి చాలా దూరం నుంచి వచ్చాము. ఇక్కడ పాడే నుంచి ఎవరు కనిపించట్లేదు, పెద్దపల్లి నుంచి కనిపించట్లేదు, ఉప్పంపేట నుంచి అసలు ఎవరు కనిపించట్లేదు. ఇక్కడ ఓన్లీ మా చింతపల్లి స్టూడెంట్స్ మాత్రమే ఉన్నాము. ఇక్కడ ఎవరు లేరు. అసలు మేము మాత్రమేనా ఇక్కడ? ఏంటి మాకే పోస్టులు కావాలా, మీకు ఎవరికి వద్దా? అసలు సెలక్షన్ కమిషన్ అంటే అన్ని పోస్టులు రిక్రూట్మెంట్ చేస్తుంది. టీచర్ డిపార్ట్మెంట్ టీచర్ స్కూల్ ఎడ్యుకేషన్ రిక్రూట్మెంట్ చేస్తుంది, మెడికల్ డిపార్ట్మెంట్ రిక్రూట్మెంట్ చేస్తుంది, ఐసీడీస్ రిక్రూట్మెంట్ చేస్తుంది. అనేక రకమైన డిపార్ట్మెంట్ని డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ద్వారా రిక్రూట్మెంట్ చేస్తారు. అటువంటి రిక్రూట్మెంట్ ప్రాసెస్లో మన గిరిజన ప్రాంతాల్లో చాలా పోస్టులు అలాగే ఉన్నాయి. ఎగ్జాంపుల్ మెడికల్ కాలేజీలో 244 పోస్టులు ఇక్కడ గిరిజనులకు రావాలి. ఏమొచ్చిందండి? ఇప్పుడే ఈవిడ చెప్పినట్టు కానీ మన